అప్పలరాజుపై పెట్టిన పీడీ యాక్ట్ ని ఎత్తివేసి వెంటనే ఆయనను విడుదల చేయాలని అఖిలపక్ష రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘం గుంటూరు జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ అక్రమ కేసులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా ఉద్యమాలపై నిర్బంధం నశించాలని అన్నారు. రౌడీల మీద, గూండాల మీద పెట్టే కేసులను ప్రజా ఉద్యమ నాయకులపై పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. రైతుల కోసం ఉన్నారా లేక కార్పొరేట్ సంస్థల కోసం మీరు పనిచేస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అనకాపల్లి రైతు నాయకుడు అప్పలరాజుపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అక్రమాలు చేసేవాళ్లు బయట ఉంటారు, ప్రజా ఉద్యమాలతో ప్రజలకు మేలు చేసేవాళ్లు జైల్లో ఉండాలా అని ప్రశ్నించారు. అనకాపల్లి జిల్లా రైతు సంఘం నాయకుడిని పీడీ యాక్ట్ కింద డిసెంబర్ 24వ తారీఖున అరెస్ట్ చేయడం జరిగింది. ఏం చేశాడు ఆయన? ఏమి నేరం చేశాడు? ఆయన బల్క్ డ్రగ్ పార్క్ పేరుతోటి 3600 ఎకరాల భూముల్ని కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతుంటే వీటి మీదనే మేము ఆధారపడి ఉన్నాం. ఆ రకంగా భూముల్ని కట్టబెట్టకూడదు, మీరు పరిశ్రమలకు ఇస్తే బీడు భూములు ఇవ్వాలని చట్టం చెప్తుందని చెప్పేసి చెప్తే ఈరోజు దానికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి రైతు సంఘం జిల్లా అధ్యక్షుడిని అప్పలరాజుని పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేశారు. పీడీ యాక్ట్ కింద ఎవరిని అరెస్ట్ చేస్తారండి? రౌడీల్ని, గోండాల్ని, ఉగ్రవాదుల్ని, నేరం చేసిన వాళ్ళని, కరోడాల్ని అరెస్ట్ చేస్తారు. ఆయన ఆ రకంగా చేశాడా? ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వాన్ని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈరోజు 50,000 ఎకరాలు రాజధాని కోసం తీసుకున్నారు. రెండో విడత ఇంకొక 20,000 ఎకరాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా మూడో విడత కూడా ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఇదే కాదు, సోలార్ ప్రాజెక్టులకి, రకరకాల ప్రాజెక్టులకి ఈరోజు 5 లక్షల ఎకరాల భూముల్ని, పంటలు పండేటువంటి భూములు తీసుకుంటున్నారు. ఇది తప్పు అని చెప్పేసి చెప్పడం తప్ప 2000 భూసేకరణ చట్టం ప్రకారం మీరు చేసేటువంటిది కరెక్ట్ కాదని చెప్పేసి అడగడం తప్ప ఆ రకంగా ప్రజల తరఫున మాట్లాడుతున్నటువంటి నాయకుల మీద అక్రమంగా కేసులు పెడుతున్నారు. ఈ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి. మేము ఒక్కటే ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాం, సూచన చేస్తున్నాం. ప్రజలు ఖచ్చితంగా వీటన్నింటిని గమనిస్తున్నారు, వీటిని బుద్ధి చెబుతారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. వెంటనే అప్పలరాజు గారిని పెట్టినటువంటి అక్రమ కేసును ఎత్తివేసి ఆయన అరెస్ట్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. లేకపోతే ఆందోళన ఉధృత. సరే, చంద్రబాబు నాయుడు యొక్క ఆదేశాలతోటే అక్కడ జిల్లా కలెక్టర్ ఆయనకు నిర్బంధించారు. మేము డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే అప్పలరాజును విడుదల చేయండి. ప్రజాస్వామ్యం మీద ఏమాత్రం నమ్మకం ఉన్నా మీరు చెప్పే గొప్ప గొప్ప మాటలు మీరు అమలు చేయదలిస్తే ముందు అప్పలరాజు విడుదల చేయండి, పీడీ యాక్ట్ ఎత్తివేయండి. ఆ రకం స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలు స్వేచ్ఛగా వాళ్ళ అభిప్రాయం చెప్పే అవకాశం అని చెప్పేసి కోరుతున్నాం. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగాని రాష్ట్ర వ్యాప్తంగాని ప్రభుత్వాలు 2013 చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాయి. ఏ ప్రభుత్వం అయితే చట్టాన్ని అమలు చేయాలో ఆ ప్రభుత్వాల చట్టాన్ని ఉల్లంఘిస్తుంటే చట్టాన్ని అమలు చేయమని అప్పలరాజు అడుగుతున్నాడు. మేము అడుగుతున్నాం. అంటే చట్టాన్ని అమలు చేయమంటే పీడీ యాక్ట్ పెడతారా? భూ కబ్జాదారులను మీ పక్కన పెట్టుకొని, గంజాయి స్మగ్లర్లను మీ పక్కన పెట్టుకొని వాళ్ళకేమో మహారాజు పోషకులుగా పోషిస్తారు. ప్రజానాయకులపైన అక్రమంగా కేసులు పెడతారా? ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా మీరు చెప్పే సూత్రం అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా సరే ప్రజాస్వామిక పద్ధతిలో పరిపాలన చేయండి, స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పే అవకాశం ఇవ్వండి, నిర్బంధాన్ని మానుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మనం